రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలు. ఈనాడు ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు వ్రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చివరి భాగం నేను చదువుతున్నాను. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేశారు. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యాకోబు భక్తుడు, అపోస్తలుడైన యాకోబు భక్తుడు పద్మాసు ద్వీపాల పరవాసి అయి ఉన్నప్పుడు ఈ అనుభవాలను రాస్తూ ఎన్నో విషయాలు ఇక్కడ రాశారు. ఒక్క మాట నేను మీకు పరిచయం చేస్తున్నా. ఆయన ఏమన్నారు అంటే, మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను. ఎవరిని? మనలను ఏమి చేశారైనా? రాజ్యముగాను యాజకులుగాను చేశారు. రాజ్యము అంటే రాజ్యానికి రాజు ఉంటారు, రాజ్యంలో పౌరులు ఉంటారు. అలాగే యాజకులుగాను అంటే దేవుని పని భూమి మీద నిర్వర్తించేటువంటి వ్యక్తులు యాజకులు. యాజకులుగా చేయబడాలి అంటే అభిషేకించబడాలి. రాజులుగా పని చేయాలి అన్నా అభిషేకించబడాలి. మనలను రాజులుగాను యాజకులుగాను, ఈ రెండు మాటలు పలుకుతుంది లేఖనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు రాజులైన యాజక సమూహము అంటుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనం కూడా మీరు యాజక రూపమైన రాజ్యము అంటుంది ఇశ్రాయేలుల గురించి. ఈ మాటలకు అర్థమేమిటి అంటే, దేవుడు తాను కోరుకున్న వ్యక్తులలో రాజస్వాన్ని యాజకత్వాన్ని చూడాలని ఆశపడుతున్నాడు. ఆ రెండు పనులు చేయాలి అంటే వారు అభిషేకించబడాలి అనే విషయం కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమి చేయబడాలి? అభిషేకించబడాలి. అభిషేకము అంటే అర్థం ఏమిటి? అభిముఖము, అభిరుచి, అభిప్రాయము, అభిలాష, అభివృద్ధి, అభిషక్తుడు, అభిచారము, ఇలాంటి పదాలను మనం ధ్యానం చేసినప్పుడు ఆ పదాల అర్థమైతే ఈ పదాన్ని అర్థం చేసుకోవడానికి మనకు సహాయం అవుతుంది. అభిముఖముగా కూర్చున్నాడు ఒక వ్యక్తి అంటే అది ఎదుటి వ్యక్తి నా ముఖంలోకే నేను ఆయన ముఖంలోనే చూస్తున్నా, కళ్ళలో కళ్ళు పెట్టి ఇంకేమి చూడడం లేదండి. అభిరుచి అని అంటే ఇంకా అది ఒకటే, ఇంకేది చేయడానికి ఇష్టపడరు. ఏది ఇష్టమైన విషయమో అది చేయడానికి. అభిప్రాయము, ప్రాయము అనే మాటకు అర్థం వయస్సు అని ఒక అర్థం ఉంది, మరి ఒక అర్థం తలంపు. అతని మాట నాకు ఒక అభిప్రాయం ఉందంటే ఆ తలంపు నుండి ఎవరు నన్ను మార్చలేరు. అతడు మంచివాడు అంటే మంచివాడే, చెడ్డవాడు అంటే అలాగున అభిషేకము అనేటువంటి పదానికి అర్థము ముంచబడుట. ఈ మాటలు నేను మీకు ఇలా వివరిస్తాను. నా చేతిలో నేను ఖర్చు తీరంగా ఉంది. ఒక రంగు ద్రవంలో దీన్ని ముంచి నేను పైకి లేపాను అనుకోండి, అప్పుడు ఏ రంగు అవుతుంది? ఏ రంగులో దాన్ని ముంచామో, ఎరుపు రంగులో ముంచామనుకోండి, అది ఏమవుతుంది? ఎర్రటి రంగు కలిగిన వస్త్రం అవుతుంది. ఇప్పుడు ఏ రంగు ఉంది? తెలుపు రంగు. ఎప్పుడైతే ఇది ముంచబడిన తర్వాత ఎర్ర ద్రావణంలో ముంచబడితే అది పూర్తిగా తన రూపాన్ని కోల్పోయింది. అవునండి? అలాగనే అభిషేకము, దీనిలో 2 రకాలనే. ఒక రకపు అభిషేకమే నేను మీకు మానవ స్వభావం, పాప మరణ నియమం ఉన్నటువంటి ఈ మానవ స్వభావాన్ని దేవ స్వభావంతో ముంచివేయడం అభిషేకం. పాప మరణ నియమం ఉన్నటువంటి స్వభావాన్ని దేవ స్వభావంతో ముంచివేయడం, పూర్తిగా మానవ స్వభావాన్ని కోల్పోవడం, దైవ స్వభావాన్ని కలిగి ఉండడం అభిషేకం.
ఆ అభిషేకము ఎన్ని రకాలుగా ఉంది బైబిల్లో? అభిషేకం అనే పదం 33 సార్లు ఉంది బైబిల్లో. 39 సార్లు అభిషేక్తుడు అనేటువంటి పదం ఉంది. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను అంటే, అభిషేకము అనే పదం ఉన్న దగ్గర ఆ వచనాలను చదివితే అభిషేకం యొక్క గుణ లక్షణాలు మీకు తెలుస్తాయి. అభిషిక్తుడు అనే పదం దగ్గర ఆ వచనాలను చదివితే అభిషిక్తుడైన వ్యక్తితో మీరు ఎలా ప్రవర్తించాలో ఆ లేఖనాలు తెలియజేస్తాయి. నా ధ్యానాంశం అది కాదు కనుక నేను చెప్పడం లేదు, కనుక ఆలోచన నేను మీకు చెప్పాను. ఇంతకీ పాప మరణ నియమం ఉన్నటువంటి ఈ మానవ స్వభావాన్ని కప్పివేయడానికి అభిషేకం అన్నారు. కప్పివేసేది ఎవరు? దేవుడు. ఎవరు ఇప్పుడు భూమి మీద పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు తన శక్తి చేత ఈ మానవ స్వభావాన్ని పూర్తిగా కప్పివేయడం అంటే, ఒక అభిషేకం పొందాలి అనుకున్నటువంటి వ్యక్తిని పిలుపు, ప్రత్యేకత, ప్రతిష్ట ఇవన్నీ ఉంటాయి. వాటి గురించి కూడా నేను ఇప్పుడు చెప్పడంలా. అవన్నీ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని అభిషేకించడం కొరకు తీసుకొచ్చినప్పుడు, అంతకు మునుపు అభిషేకించబడిన దైవ సేవకులు ఎవరైతే ఉన్నారో అంటే స్వార్థముగా తమ జీవితాలను దేవుని కొరకు ప్రతిష్ఠించుకొని దేవుని శక్తి చేత నింపబడి దేవుని చేత వాడబడుతున్న అభిషిక్తులైన దైవ సేవకులు చేతిలో నూనెను తీసుకొని ఆ అభిషేకం కొరకు సిద్ధపడుతున్నటువంటి వ్యక్తి తల మీద ఆ చేతి నుంచి హృదయపూర్వకంగా ఆ బిడ్డను ఏ దీవెన వచనాలతో, ఆశీర్వచనపు వచనాలతో, ప్రవచన వాక్కులతో ఆ బిడ్డను దీవిస్తారో, ఆయా దీవెనలు, ఆయా ప్రవచన వాక్కులు, ఆయా ఆశీర్వాదపు వచనాలు ఆ బిడ్డలోనికి ఈ దైవత్వంతో నింపబడిన వ్యక్తుల్లో నుండి ప్రవహిస్తాయి. అలాగూ ప్రార్థన చేసినప్పుడు ఒక దైవ శక్తి అభిషిక్తులైన దైవ సేవకుల్లో నుండి నూతనంగా అభిషేకించబడుతున్న వ్యక్తిలోనికి ప్రవహిస్తారు. అభిషేకము పొందినప్పుడు సౌలు ప్రవచనాలు చెప్పాడు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం ప్రారంభ వచనం. దావీదు కొమ్ములో ఉన్న తైలము చేత సమూయేలు అభిషేకించగా అతడు ఆత్మపూర్ణుడై సింహాన్ని చంపాడు, ఎలుగుబంటును చంపాడు, గొలియాతును చంపాడు, ఎన్నో విజయాలు పొందాడు. అంటే అభిషేకించినప్పుడు దేవుని శక్తి వారిని కమ్మివేస్తుంది. మానవుని శక్తి కంటే గొప్పది ఒక దైవ శక్తి ఆ వ్యక్తిని కమ్ముకుంటుంది, ముంచి వేస్తుంది. చేసిన హైందవ భక్తి సాధనలో ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేస్తారు. 18 రకాల పదార్థాలతో 18 రకాల అభిషేకాలు చేస్తారు. నాకు తెలిసింది ఇంకెక్కువనేమో నాకు తెలీదు. అప్పుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని ఆ విగ్రహం మీద క్షీరాభిషేకము అంటే పాలను పూర్తిగా విగ్రహం అంతా తడిసిపోయేంతగా, అవునండి. పుష్పాభిషేకం అంటే, పత్రాభిషేకం అంటే తేనెతో, పంచామృతంతో, అలాగా ఏ పదార్థంతో అభిషేకించాలనుకున్నామో ఆ పదార్థాల చేత ఆ ఉత్సవ విగ్రహాలను పూర్తిగా ముంచి వేస్తున్నారు. అది అభిషేకం. మనకు అర్థం కావడానికి వాళ్ళు అలాగ చేస్తున్నారు, మనం అలాగ చేశాము. కానీ అలా చేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో వారికి తెలియదు. స్వామివారి భజనని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం. అప్పటికప్పటికి ఉదయానికి మొదలుపెట్టి 4 5 ఆ మండపం అంతా డెకరేట్ చేస్తాం. 6 గంటల నుండి 12 గంటల లోపే అవి చేయాలి. 1 కోటి రూపాయలైనా ఖర్చు పెట్టు. అభిషేకమైన మళ్ళీ తీసేయడం, మళ్ళీ కూర్చోబెట్టి దానివల్ల ప్రయోజనం కూడా వారికి తెలియదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి అభిషేకించబడినప్పుడు ఏ వ్యక్తి అభిషేకించబడ్డాడో అభిషేకించబడ్డ వ్యక్తి దైవ శక్తితో నింపబడడం ద్వారా అలాంటి వ్యక్తి అతడు మాట్లాడుతూ ఉంటే అతడి హృదయపూర్వకంగా ఏ కార్యము చేయాలని తలంపు కలిగి ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నంలో సఫలత
ఆ వ్యక్తి ద్వారా కలుగుతుంది. అది అభిషేకం యొక్క ఫలాలు, ఫలితాలు. నేను అటు కూడా వెళ్ళాలా. అసలు అభిషేకం అనే ఒక మాట మీదే నా దృష్టిని కేంద్రీకరిస్తున్నా. అభిషేకం అనేటువంటి ప్రక్రియ మొట్టమొదటిగా ఎవరి నిర్మాణంలో ప్రారంభమవుతుంది. అయితే అభిషేకములో పనిచేసేటువంటి వ్యక్తి ఎవరు, ఆ దైవశక్తి ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు అని చెప్పాను కదా. పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన సర్వాంతర్యామి, ఆయన నిత్యుడు. అదే ఎలుగు రాసిన 9:14 ఆయన నిత్యుడకు ఆత్మ. యోబు గ్రంథం 33వ అధ్యాయం ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. 139వ కీర్తన నీ ఆత్మ నుండి ఎక్కడికి తొలగిపోదు, ఆకాశంలోకి ఎక్కిపోయిన అక్కడ ఉన్నావు, పాతాళానికి దిగిపోతే అక్కడ ఉన్నాను. ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు. ఇలాగూ ఎలుగు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాలు చూస్తే ఆయన సర్వజ్ఞుడిగా కనబడుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఆయన సర్వశక్తిమంతుడిగా కనబడుతుంది. పరిశుద్ధాత్మను గురించి ఆ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి. మనం దుఃఖపడినట్టుగా ఆయన దుఃఖపడతారు, ఆయన ఓదారుస్తారు, ఆయన ఆలోచన చెప్తారు, ఆయన చేయబడి నడిపిస్తారు, ఆయన ప్రార్థిస్తారు, ప్రార్థన సహాయం చేస్తారు, ఆయన చిత్తాన్ని తెలియజేస్తారు. ఒక వ్యక్తి ఎలాగో ప్రవర్తిస్తారో పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఒక వ్యక్తి అలాగూ పనిచేస్తారు. ఆయన దుఃఖపరచబడతాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30 వచనం ఆయన ఆదరించగలడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 9:31, రోమా 8:5 ఆయన ఆలోచించగలడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 13:2 ఆయన మాట్లాడతాడు. రోమా 8:26 ఆయన ప్రార్థన చేస్తాడు. యోహాను వార్త 14:26 ఆయన బోధిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:11 ఆయన తన చిత్తాన్ని నెరవేరుస్తాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 16:6 ఆయన నిషేధించగలడు. 19:6 ఆయన అద్భుత కార్యాలు చేస్తారు. అపొస్తలుల కార్యముల గ్రంథం. ఇలాగ ఒక వ్యక్తి ఎలాగో స్పందిస్తారో అలాగే స్పందిస్తారు. ఆయన త్రిత్వమైన దేవుల్లో ఒక భాగం. వారి ముగ్గురు సమానమైనటువంటి వ్యక్తిత్వాలు, శక్తి కలిగినటువంటి స్థితిలో వారు ఉన్నారు. తండ్రి అయిన దేవుడు సృష్టికర్త, ఈ పరిశుద్ధాత్ముడు సృష్టికర్త. యేసు సృష్టి ఎలాగంటే ఆయన వెళ్ళడం లేదు, కానీ ఆయన ఒక వ్యక్తిని పాప మరణ నియమంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని తన శక్తి చేత నింపి దైవత్వంతో నిండిన వ్యక్తిగా మారుస్తారు. అలా నింపడమే అభిషేకం. అభిషేకం ఎలాగూ ఈ పదం ఉపయోగించబడింది అంటే అది మనం పొందుకోవాలి, దాన్ని అడగాలి. అడిగినప్పుడే మనం పొందుకుంటాం, అడగకుండా మనం పొందుకోలేము. అపొస్తలుల కార్యముల గ్రంథం 1:8 పైనుండి శక్తి వస్తుంది, మీరు దాన్ని పొందుకొనుడి. 2:38 అపొస్తలుల కార్యముల గ్రంథం పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుకొందురు. అడిగిన వారికి లేదనకుండా ఆయన ఆత్మను అనుగ్రహించును కదా. ఇలాగ పొందుకోవడం అనేటువంటి మాట అంటే నీవు అడగకుండా అభిషేకం పొందుకోలేదు. అభిషేకం పొందుకోకుండా దేవుని శక్తితో నింపబడలేదు. దేవుని శక్తి చేత నింపబడకుండా నీవు ఈ శరీర స్వభావాన్ని జయించలేదు. శరీర స్వభావాన్ని జయించకుండా నువ్వు దేవ స్వభావాన్ని కలిగి ఉండలేవు. దేవుడిని వ్యక్తీకరించలేవు, ప్రత్యక్షపరచలేవు, దేవుడిని ప్రచురణ చేయలేవు. కాబట్టి పరిశుద్ధాత్మకు అభిషేకమును కలిగి ఉన్నప్పుడు అది పొందుకుంటావు. అశక్తిని కలిగి ఉంటావు. ఆ మెట్టుకు పైమట్టు ఈ అభిషేక ప్రక్రియ. ఇది మొట్టమొదటిగా నిర్గమకాండం 28వ అధ్యాయం 47వ వచనంలో మనం చూస్తాం. పాత నిబంధన గ్రంథంలో 3 రకాలైన అభిషేకాలు ఉన్నాయి. మొదటి అభిషేకము కుష్టు వ్యాధిగ్రస్తుడికి ఇచ్చేటువంటి అభిషేకం. రెండవ అభిషేకము యాజకుడికి ఇచ్చే అభిషేకం. మూడవ అభిషేకము రాజులను అభిషేకించడం. ఇవి 3 రకాల అభిషేకాలు బైబిల్ గ్రంథంలో కనపడుతున్నాయి. పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 28, 41, 29, 29 వచనాలలో మనకు కుష్ఠవ్యాధిగ్రస్తుల గురించిన అభిషేకము,
యాజకుడి గురించిన అభిషేకాన్ని మనం అక్కడ చూస్తాం. అంటే కుష్ఠవ్యాధిగ్రస్తుడు, కుష్ఠవ్యాధి అంటే ఏమిటో చెప్పాను నేను. శరీరంలోని కణాలు మృతమైపోయి ఈ శరీరం నుండి విడిపోవడం. ముందు కణాలు విడిపోతాయి, అంగాలు అవయవాలు విడిపోతాయి, చివరికి మరణానికి దారితీస్తుంది. అలాగూ మరణానికి పాత్రుడైన ఒక వ్యక్తిని పరిశుద్ధపరచడం కొరకు 4 రకాలైన ప్రక్రియల చేత అతన్ని అభిషేకించాలి అనేది దేవుని చట్టం. అలాగూ అభిషేకించబడినప్పుడు ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఆ కుష్ఠవ్యాధి నుండి విడుదల పొందుతాడు. కుష్ఠవ్యాధి నుండి విడుదల పొందినప్పుడు అతడు దేవుని శక్తి చేత నింపబడతాడు. పాత నిబంధన గ్రంథంలో ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందినట్టు మనం చూడాలి. మిరియాము ఉదంతం వేరు, నయమాను సిరియా వాడు అన్యుడు. కానీ కుష్ఠవ్యాధిగ్రస్తుడిని అభిషేకించాలి అని అందుకు కావలసిన ప్రక్రియలు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచారు. ఎందుకు మనం ధ్యానం చేయబోతున్నాం. రెండవది యాజకత్వం పరిచర్య. యాజకుడు దేవుని పరిచర్యను భూమి మీద చేసేవాడు యాజకుడు. అంటే సర్వశక్తిమంతుడైన దేవుని హస్తాన్ని, భూమి మీద మానవుల హస్తాన్ని తాకగలిగిన వ్యక్తి. వీరి అభిప్రాయాలు ఆయనకు, ఆయన తలపులు వీరికి తెలియచేయగలిగిన వ్యక్తి. భూమి మీద దేవుని ప్రణాళికను నెరవేర్చే వ్యక్తి, నెరవేర్చడానికి ఉపయోగపడే సాధనం యాజకుడు. అలాంటి యాజకుడు దేవుని యొక్క నుండి పంపబడిన వాడు గనుక దేవుని యొక్క శక్తిని ఆయన కలిగి ఉండాలి. ఇది రెండవ అభిషేకం. మూడవ అభిషేకం రాజు. ప్రజలను పరిపాలించడానికి, ప్రజలను శాసించడానికి, ప్రజలకు నైతిక విలువలు నేర్పించడానికి. ఆ నైతిక విలువలను అతిక్రమిస్తే వారిని సరిచేయడానికి, శిక్షించడం ద్వారా. వీటన్నిటికీ బలము కావాలి, ప్రభావం కావాలి. రాజు అయిన వ్యక్తికి అది కావాలి అంటే ఈ మనుషుల మీద ఆధిక్యత కలిగి ఉండాలి. అంటే ఈ రాజుకి బలము కావాలి, ప్రభావం కావాలి. శక్తిహీనుడైన రాజును ఎవరు లక్ష్యం పెట్టారు? రాజు అయిన వాడు శౌర్యము, శాస్త్రము కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలి, న్యాయాధిపతి అయి ఉండాలి. ఎన్నో లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అభిషేకం కావాలి. 3 అభిషేకాలు చెప్పాను. అయితే ఒక ప్రశ్న నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా. నిర్గమకాండం 28వ అధ్యాయంలో అభిషేకము ప్రారంభమైందని చెప్పానుగా. అంతకు ముందు ఇంకెక్కడ అభిషేకాల గురించి రాయలేదా? అంటే అక్షరార్థంగా అభిషేకము అనే పదం ఎక్కడ రాయలేదు. కానీ అభిషేకం పొందిన వ్యక్తులు ఉన్నారండి. వారిలో మొట్టమొదటి వ్యక్తి మెల్కీసెదెకు. అతడు నీతికి రాజు అని, సమాధానములకు కర్త అని, ఆది అంతము లేనివాడని ఆయన గురించి హెబ్రీ గ్రంథకారుడు రాస్తాడు. ఆది కాలంలో సొదొమ గొమొర్ర పట్టణాలను ఓడించినటువంటి రాజులను జయించి వెలుగుకు వచ్చినటువంటి అబ్రహాము దగ్గర షాలేము రాజుగా ప్రత్యక్షమవుతాడు మెల్కీసెదెకు. యాజకుడుగా, రాజుగా ప్రత్యక్షమై రొట్టెను, ద్రాక్షరసాన్ని ఆది కాలంలోనే ప్రారంభించారు. అప్పుడు 10వ భాగాలు అబ్రహాము 10వ భాగాలు మెల్కీసెదెకు రాజుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు మెల్కీసెదెకు అనేటువంటి వ్యక్తి అతడు రాజు అయితే అతడు అభిషేకం కలిగి ఉండాలి. నీతికి రాజు అని రాయబడి ఉంది కనుక ఆయన నిత్యముగా రాజు. ఆయన సమాధానములకు కర్త. దేవుని యాజకత్వం చేశాడు కనుక ఆయన యాజకుడు. కనుక యాజకత్వం, అభిషేకం ఆయన మీద ఉండాలి. ఆ 2 అభిషేకాలు ఆయన మీద ఉన్నాయండి. అంటే నా మాటలు నేను మీకు ఇలా వివరిస్తాను. మనస్సు లగ్నం చేసి వినండి. దేవుడు భూమి మీద మానవులను సృష్టించిన తరువాత
ఆ మానవుడు ఆజ్ఞను అతిక్రమించారు, పాపంలోకి వెళ్ళారు. వాళ్ళని మళ్ళీ తిరిగి సరిచేయడానికి ప్రారంభించినప్పుడు ఆయన పరిచర్య ఎలా ప్రారంభించాడు అంటే, ఆ పరిచర్యలో దేవుడు తానే రాజుగా, దేవుడు తానే యాజకత్వాన్ని నేర్పేటువంటి వ్యక్తిగా ఈ రెండు లక్షణాలను కలిగి భూమి మీద మానవుల మధ్య పరిచర్యను ప్రారంభించాడు. అలా ప్రారంభించబడిన పరిచర్య ఇశ్రాయేలీల యాత్ర తరువాత న్యాయాధిపతులకు వచ్చింది. న్యాయాధిపతుల దగ్గరకు వెళ్ళడానికి ముందు మోషే ద్వారా దేవుడు ఆ ప్రజలను 39 సంవత్సరాలు నడిపించాడు. మోషేని గురించి, ఈ అభిషేక ప్రక్రియల గురించి వ్రాయలేదు కానీ ఆయన యాజకత్వం చేశాడు అని, ఆయన రాజు అని అక్షరార్థంగా వ్రాయలేదు కానీ మోషే ఒక రాజులాగా అధికారం కలిగిన వ్యక్తికి ఇశ్రాయేలును నడిపించాడు. ఫరో రాజు ఎదుట రాజులాగే నిలవబడ్డాడు, ఇశ్రాయేలు ఎదుట రాజులాగే నిలవబడ్డాడు. అలాగనే యాజకత్వ ధర్మాలు నిర్వర్తించవలసి వచ్చినప్పుడు యాజకత్వ ధర్మాలు నిర్వర్తించడానికి యాజకత్వపు అభిషేకాన్ని మోసే కలిగి ఉన్న లక్షణాలు మనం చూడగలుగుతాం మోసేలో. అంటే దేవుడు ఎన్నిక చేసుకున్న వ్యక్తులలో ఈ రెండు లక్షణాలు ఉంటాయండి. మూడవ తరం లేదు మూడవ పరిధి న్యాయాధిపతులు. అది యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, సమూయేలు వరకు న్యాయాధిపతులు. న్యాయాధిపతులు అంటే రక్షించేవారు అని అర్థం. ఎవరిని? దేవుని ప్రజలను. దేవుని ప్రజలైన ఇశ్రాయేలును రక్షించడానికి దేవుడు న్యాయాధిపతులను ఎన్నిక చేసుకున్నాడు. ఆ న్యాయాధిపతులు కూడా వారు శాసించారు, వారు ఆజ్ఞాపించారు, వారు యాజకత్వం ధర్మాలను నిర్వర్తించారు, వారు బలిపీఠాలు కట్టారు, వారు అర్పణలు అర్పించారు, వారు ఇశ్రాయేలీయులను శత్రువుల నుండి విడిపించారు, పరిపాలించారు. రాజు యొక్క లక్షణాలను, యాజకుడి యొక్క లక్షణాలను కలిగి ఉన్న వారు న్యాయాధిపతులు. ఆ తర్వాతకు వచ్చినప్పుడు నేను ఒక కథలాగా చెప్తున్నాను, ఎందుకంటే చదువుకున్న వారు అందరూ ఉన్నారు, అందరికీ అర్థం కావాలని. ఆ తరువాత న్యాయాధిపతుల కాలం చివరికి వచ్చేటప్పటికి సమూయేలు కాలంలో సకల లోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని అడిగారు. ఎవరు? ఇశ్రాయేలీయులు. ఎందుకయ్యా? న్యాయాధిపతులు రాజుగా యాజకత్వం పరిచర్యను కలిగిన వారుగా మిమ్మల్ని పరిపాలిస్తుంటే మీరు వారిని లోబడితే నేనే వారి ద్వారా మిమ్మల్ని పరిపాలిస్తున్నానుగా, నేనే వారి ద్వారా మిమ్మల్ని నడిపిస్తున్నానుగా, మీకు రాజు ఎందుకయ్యా అని అంటే, కాదు, సకల లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నారు ఇశ్రాయేలీయులు. వద్దు, రాజు వస్తే మీ యవనస్తులు ఆ వాహనం వెంట పరిగెత్తాలి, 10 వాళ్ళకు ఉంటారు, జీతం ఇవ్వని 10 వాళ్ళకు ఉంటారు, మీ కుమార్తెలు గోడగత్తలు అవుతారు, మీ పంటలో శ్రేష్టమైన వాటిని వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు, మీ ఆడపిల్లల్లో సౌందర్యవంతులైన వాటిని తీసుకొని పెళ్లి చేసుకుంటాడో ఉంచుకుంటాడో, మీకు వద్దు. కాదు, మాకు కావాలి అన్నాడు. ఒక రాజునిచ్చాడు, సౌలు రాజు. రాజు అంటే అర్థం ఏమిటి? రాజు అంటే అర్థం బలము, ప్రభావము కలిగిన వ్యక్తి అని. మనుషులు కోరుకున్న రాజు కాబట్టి, దేవుడు వారు అడిగిన దాన్ని వారికి ఇవ్వాలి కాబట్టి దేవుడు వారికి రాజునైతే ఇచ్చాడు, కానీ ఆ రాజులకు పవిత్రత లేకుండా చేశాడు. దేవుడు చేశాడు అనే మాట కన్నా వీరి అవిధేయతను బట్టి వాళ్ళు పవిత్రతను కోల్పోయారు అనే మాట సత్యం. రాజు, యాజకుడు ఈ రెండు లక్షణాలు కలిగినటువంటి మెల్కీసెదెకులో బలం ఉన్నది, ప్రభావం ఉన్నది, అంతేకాదు పరిశుద్ధత ఉంది, సమాధానానికి కర్త అయిన. కానీ మనుషులు మాకు వద్దు అని చెప్పినప్పుడు ఆ రెండు అభిషేకాలు కలిగినటువంటి ఆ వ్యక్తిలో నుండి ఆ రెండు అభిషేకాలను విడగొట్టేశాడు. ఒకవైపు రాజులు, ఒకవైపు యాజకులు అన్నాడు. రాజులకు బల ప్రభావాలు ఉండాలి, బల ప్రభావాలు ఉన్నాయి, కానీ వారికి పరిశుద్ధత
లేదు. ఆధిక్యత అధికారం ఉంది కానీ యథార్థత సత్యసంధత లేదు. అందుకే 42 మంది రాజులు ఇస్తే 5 రాజులే మంచివారు, వారు కూడా సంపూర్ణంగా దేవుడికి విధేయులైన వారు కాదు. దావీదు జీవితంలో మచ్చని మనం చూస్తాం. దేవుని చిత్తానుసారుడైన మనుష్యుడు అని చెప్పబడిన దావీదు జీవితంలో మచ్చను మనం చూస్తాం. అతడు యాజకత్వం చేశాడు, అతడు ప్రవచనం చెప్పాడు, అతడు రాజుగా ఉన్నాడు, అయినా సంపూర్ణుడు కాడు. మెల్కీసెదెకు యొక్క సంపూర్ణత దావీదులో మనకు కనబడదు. యాజకులు ఉన్నారు, యాజక అభిషేకం పొందుకున్న వారు ఉన్నారు, కానీ వీరికి పరిశుద్ధత ఉంది, యథార్థత ఉంది. కానీ మంచి వాళ్ళ సంగతి చెప్తున్నారు, వీళ్ళకి అధికారం లేదు. దేవుని ప్రతినిధి అంటే ఎలా ఉండాలి? అతడు రాజై ఉండాలి, అతడు యాజకుడై ఉండాలి. ప్రకటన 1:6 మూలవాక్యం ఏం తీసుకున్నాం? మనలను రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. అంటే మనలో ఈ 2 అభిషేకాలు ఉండాలి. ఈ 2 అభిషేకాలు ఉండాల్సినటువంటి మానవుడు 2గా విడగొట్టబడ్డాడు. అందుకు రాజులు ఒక వర్గం అయ్యారు, యాజకులు మరి ఒక వర్గం అయ్యారు. రాజుకు అధికారం ఉంది, బలం ఉంది, ఐశ్వర్యం ఉంది, ప్రభావం ఉంది, కానీ పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, యథార్థత లేదు. అందుకు దేవుడు రాజులను తృణీకరించారు. 325 సంవత్సరాలలో ఈ 42 మంది రాజులు నామరూపాలు లేకుండా పోయారు. ఆ ప్రజలు కూడా చెరగొట్టబడ్డారు. యాజకుడు పవిత్రత కలిగి ఉన్నాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, యాజక ధర్మం నెరవేరుస్తున్నారు, కానీ యాజకుడు వాటి ఎవడు విన్నాడా? ప్రవక్త వచ్చి ప్రవచనం చెబుతాడు, ప్రవక్త వచ్చి ప్రవచనం చెప్పగా మానడు, వాడిని మనము మాటలతో కుట్టి చంపుతున్న రండి అని ప్రవక్తలు చంపారు. యెరూషలేములో యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తను చంపుతూ ఉండిన దానా అధికారం లేదు యాజకులకు. విడగొట్టబడిన తరువాత కుష్ఠవ్యాధిగ్రస్తుల అభిషేకం, రాజుల అభిషేకం, యాజకుల అభిషేకం, ఒక్కటే అభిషేకము. ఒక వ్యక్తిలోనే ఈ 3 స్థాయిల అభిషేకము కలిగి దేవుడు తన పరిచర్యను భూమి మీద ప్రారంభిస్తే మానవులు తమ అవివేకంగా ఈ అభిషేకాన్ని 3గా విభజించేటట్లు తాము దేవుడిని కనపరుచుకున్నారు. అభిషేకం 3గా విభాగించబడింది. అలా విభాగించబడినటువంటి అభిషేకము తిరిగి చాలా విషయాలు మనం చెప్పుకోవాలి, కానీ నేను ముగింపు మాటలు చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మరల తిరిగి ఏకం చేయబడడానికి ప్రయత్నం ప్రారంభమైంది. తిరిగి ఏకం చేయడానికి అనగా ఒక వ్యక్తిలో వ్యాధిగ్రస్తులకు ఇవ్వవలసిన అభిషేకము అంటే ఏమిటో తర్వాత చెప్తాను. నేను లైన్ చెప్పాను, స్కెల్టన్ చెప్తున్నాను అంతే. కుష్ఠవ్యాధిగ్రస్తులకు ఇవ్వవలసిన అభిషేకము, రాజుకి ఇవ్వవలసిన అభిషేకము, యాజకుడికి ఇవ్వవలసిన అభిషేకం యేసుక్రీస్తు ద్వారా మరల తిరిగి ప్రారంభించబడిందండి. యేసుక్రీస్తుని అడిగాడు పిలాతు, నీవు రాజువా? అవును, నీవన్నట్టే. రాజు అభిషేకం ఆయనలో ఉంది. ఆయన పుట్టడం రాజుగా పుట్టాడు, మరణించడం కూడా శరీరధారిగా రాజుకు మరణించాడు. గతంలో చెప్పారు మాటలు. మన ప్రధాన యాజకుడును అపోస్తులుడును, మన ప్రధాన యాజకుడు ఇప్పుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. అపోస్తులుగా యాజకుడిగా మన ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు యాజకత్వపు అభిషేకాన్ని ఆయన కలుగున్నాడు. ఒక వ్యక్తిలోనే 2 అభిషేకాలు. ఆయనలో పాపం లేదు కనుక కుష్ఠవ్యాధిగ్రస్తుడికి అవసరమైన అభిషేకం అని అక్కర్లేదు. పాపమైన స్వభావంతో మనము ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుడి అభిషేకం ద్వారా పాపం నుండి విడుదల చేయడం ద్వారా ఈ 3 అభిషేకాలు ఒక వ్యక్తిలో దోహదం కావాలి అని మానవ జాతిలో నుండి కొందరు వ్యక్తులు దేవుడు ఎన్నిక చేసుకుని జగత్ పునాది వేయబడక మునిపే ఆ వ్యక్తులను సిద్ధం చేసి ఆ వ్యక్తులకు కుష్ఠవ్యాధిగ్రస్తులకు ఇవ్వవలసిన అభిషేకాన్ని, రాజుకి ఇవ్వవలసిన అభిషేకాన్ని, యాజకుడికి ఇవ్వవలసిన అభిషేకాన్ని ఇస్తూ దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు. ఏ వ్యక్తిలో అయితే ఈ 3 అభిషేకాలు ఉంటాయో యాజకుడికి ఉండవలసిన పరిశుద్ధత ఆ వ్యక్తిలో ఉంటుంది, రాజుకు ఉండవలసిన బలం, రాజుకు ఉండవలసిన ప్రభావం
చేత వాడబడుతున్న దైవ సేవకుడు. మీరు గుర్తుపట్టండి, అతడు దేవుని చేత వాడబడుతున్న మానవుడు. క్రీస్తు గారి అభిషేకం పొందుకున్నప్పుడు పవిత్రత వస్తుంది, పాపం నుండి విడిపించబడతాడు. ఆ పవిత్రతను అలాగే కొనసాగిస్తూ యాజకత్వం అభిషేకాన్ని తీసుకొని యాజకత్వం పరిచర్య చేస్తాడు. రాజాలకు అభిషేకాన్ని తీసుకొని సమాజాన్ని శాసిస్తాడు. ఒక మాట లేకుండా నీ బ్రతుకులో ఈ పాపం ఉన్నది, నీ బ్రతుకులో ఈ దోషం ఉన్నది, నువ్వు మార్చుకుంటే బ్రతుకుతావు, లేకుంటే నువ్వు చనిపోతావు. ప్రజలు బ్రతిమలాడతారు. నువ్వు రాకపోతే ఎట్లా, నువ్వు ఇయ్యకపోతే ఎట్లా? రాజు బ్రతిమలాడతాడు. ఆ అభిషేకం వ్యక్తి మౌనంగా ఉండడు. తన ప్రజల కొరకు, మాట వినని ప్రజల కొరకు, లోబడిన ప్రజల కొరకు, తిరుగుబాటు చేస్తున్న ప్రజల కొరకు, లోబడిన ప్రజల కొరకు, దీనుల కొరకు, అందరి కొరకు పనిచేస్తాడు. అంతేకాదు, తిరుగుబాటు చేస్తున్న వ్యక్తులకు న్యాయాధిపతిగా కూడా తీర్పులు తెలుస్తాడు. రాజు చేయవలసిన సకల కార్యాలు ఈ 3 అభిషేకాలు పొందిన దైవ సేవకుడు చేస్తాడండి. అలాంటి యాజక రూపమైన రాజ్యాన్ని దేవుడు భూమి మీద నిర్మిస్తున్నాడు. అలాంటి వ్యక్తులు మీరు గుర్తుపట్టండి, అది దేవుని రాజ్యం. అలాంటి రాజ్యాన్ని భూమి మీద నిర్మిస్తున్నాడు. ఎలాగూ అభిషేకము ఇవ్వడం ద్వారా. ఇదే నేను మీకు పరిచయం చేసిన అంశం. అభిషేకం అనేది దైవత్వంతో ప్రారంభమైంది. మెల్కీసెదెకుతో ఆయనలో రాజు అభిషేకం ఉంది, యాజకుడి అభిషేకం ఉంది. కడపటి వాడైనటువంటి యేసు ప్రభువులో రాజు అభిషేకం ఉంది, యాజకు అభిషేకం ఉంది. ఆజ్ఞను అతిక్రమించిన మనలో ఆ కుష్ఠవ్యాధిగ్రస్తుని పోలినటువంటి పాప స్వభావం వలన మరణించే స్థితి నుండి ఆ శిలువ యజ్ఞం ద్వారా, రక్తం ప్రోక్షించడం ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఆ అభిషేకం పొందుకోవడం ద్వారా మనం పరిశుద్ధపరచబడుతున్నాం. ఆ అభిషేకం అయిన తరువాత యాజకత్వపు అభిషేకము, రాజు అభిషేకం దేవుడిచ్చి ఒక వ్యక్తిలోనే ఈ 3 అభిషేకాలు ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తులను దేవుడు వాడుకోవడం ద్వారా దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని కడుతున్నాడు. అలాంటి రాజ్యం కొరకు మనం పిలువబడ్డాం. అలాంటి అభిషేకం కొరకు మనం పిలువబడ్డాం. ఆ అభిషేకం పొందుకోకుండా నువ్వు దేవుని రాజ్యంలో ఉండలేవు, దేవుని రాజ్య పౌరుడిగా ఉండలేవు. దేవుని రాజ్య పౌరుడు నువ్వు కాకపోతే, దేవుని రాజ్యంలో నువ్వు పాలిభాగస్తుడు కాకపోతే నువ్వు ఎత్తబడలేవు, నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. దేవుని రాజ్యంలో నీకు స్థానము లేదు. మరి ఎక్కడ? నరకానికి వెళ్ళాలి, పాతాళానికి వెళ్ళాలి, పాతాళానికి వెళ్ళాలి. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ఆత్మస్థితి ఏమిటో నేను పరిశీలించుకో. నువ్వు రాజీపడే వ్యక్తిగా పరిస్థితులతో, వ్యక్తులతో, ప్రభావాలతో రాజీపడి దానికి వ్యతిరేకమైన స్థితిలో బ్రతికే వ్యక్తి ఉంటే నువ్వు పాతాళానికి వెళ్ళిపోతావు. వాళ్ళ వెళ్ళకూడదని ఈ ప్రయాస.